నమస్కారం. ఈనాటి పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన తల్లులకి, తండ్రులకి, పిల్లలకి, అంగన్వాడీ టీచర్స్ మరియు ఇతర సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క మరొకసారి ఆహ్వానం. ఈనాటి కార్యక్రమంలో మనము కొన్ని ఎక్స్పర్ట్స్ నుంచి పూర్వ ప్రాథమిక విద్య గురించి లేదా పిల్లల అభివృద్ధి గురించి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళ సమాచారం కొంత మీకు అందిస్తారు. అలాగే ఒక కథ ఉంది. నిన్న మీకు ఒక పొడుపు కథ చెప్పాను, దానికి సమాధానం కూడా మాకు వచ్చింది. అంటే కొంతమంది వాట్సాప్ గ్రూపులలో కూడా షేర్ చేశారు ఆ సమాధానాలు. అలాగే ఇంకా పూర్వ గణితం మీద కొంత అంటే కొన్ని భావనలు ఉన్నాయి. అంటే మనం గణితం నేర్చుకోవడానికి ముందు కొన్ని కాన్సెప్ట్స్ అనేటివి పిల్లల్లో డెవలప్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అంశాలు, అలాగే ఒక యాక్షన్ సాంగ్, ఈరోజు ఒక ఇంగ్లీష్ యాక్షన్ సాంగ్. సో ఇవన్నీ కూడా మీకు ఈరోజు మేము చూపించాలని ప్లాన్ చేసుకోవడం జరిగింది. సరే, ముందుగా మనకి శ్రీమతి జి కమల, డైరెక్టర్ ఎస్ఆర్సి ఈసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వారు. అండ్ ఎక్కడి నుంచి అంటే ఈ సంస్థ దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ నుంచి వారు మనకి అక్కడ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. వారు పిల్లల అభివృద్ధి మీద కొన్ని సూచనలు, పిల్లల అభివృద్ధి ఎలా ఉంటుంది, దానికి కాను మనం ఏం చేయాలి, ఎలాంటి ప్రోత్సాహం కలిగించే కార్యక్రమాలు, ఇట్లాంటివన్నీ మాట్లాడతారు. ఓకే, చూద్దాం, మరి వీడియో చూద్దాం. వికాసానికి కీలకమైన అతి కీలకమైనవి ఏమిటో మనం ఇందాక మాట్లాడుకున్నాం. వాటిని ఒక్కసారి చూద్దాం. మనం ఎంతసేపు మాట్లాడుకున్నటువంటి సమగ్ర అభివృద్ధి, సమగ్ర వికాసానికి కీలకమైనవి విషయాలు: ఒకటి, బిడ్డ యొక్క శారీరక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, గ్రహణ శక్తి వికాసము, భాషాభివృద్ధి, సృజనాత్మకత, అంతేకాకుండా పరిసరాలపై బిడ్డకి పూర్తి అవగాహన కలిగి ఉండడం అన్నమాట. ఇవన్నీ అంటే ఈ 5, 6 ఏవైతే మనం మాట్లాడుతున్నామో ఇవన్నీ సంబంధించినటువంటి అవగాహన మనం బిడ్డలకి పూర్తిగా కల్పించినప్పుడే మనం మాట్లాడే లేదా మనం అనేటువంటి సమగ్ర వికాసము అన్నది బిడ్డల్లో ఏర్పడుతుంది. ఈ సమగ్ర వికాసం జరగాలి అంటే మరి ఏం చేయాలి, ఎలా చేయాలి? సో దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒక ప్రీ స్కూల్లో, అంగన్వాడీ సెంటర్ అవనివ్వండి, మామూలు ప్రీ స్కూల్ అవనివ్వండి, మనం ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా డెవలప్మెంటలీ అప్రోప్రియేట్ ప్రోగ్రామ్స్ అయి ఉండాలి. అంటే పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడేటివి, అభివృద్ధికి అనుగుణంగా ఉండేటివై ఉండాలి. సో ఒక్కసారి ఆలోచిద్దాం. అభివృద్ధి ఏమిటి? ఎంతసేపు అభివృద్ధి అభివృద్ధి అంటుంది. ఏమిటి అభివృద్ధి? ఎగ్జాంపుల్ శారీరక అభివృద్ధి తీసుకుందాం. శారీరక అభివృద్ధిలో పిల్లలకి కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి. ఇప్పుడు చూసారా, అంటే ఇప్పుడు ఒక ఏడాది వచ్చే నాటికి పిల్లవాడు నడుస్తుంటాడు, ఆ తర్వాత మెల్లిగా మాట్లాడుతుంటాడు, ఆ తర్వాత మెట్లెక్కుతాడు, దిగడం అనేది తర్వాత వస్తుంది. సో ఇలాంటివన్నీ మనకు తెలిసినప్పుడే దానికి అనుగుణమైనటువంటి కార్యక్రమాలను మనం ఇవ్వగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే అన్నప్రాసన రోజునే ఆవకాయ పెట్టినట్టు అవుతుంది. మనం ఎందుకు పెట్టాం? అందరికీ తెలుసు. అన్నప్రాసన రోజున చక్కగా మెత్తగా ఉండి తీయగా చేసి బిడ్డకి నోట్లో హాయిగా చాలా అపురూపంగా నోట్లో అందిస్తాం. అంతేగాని ఆవకాయ ఎందుకు పెట్టాము? మనకు తెలుసు. ఎందుకంటే ఆవకాయ తిని జీర్ణించుకునే స్థాయిలో వాడి జీర్ణకోశం ఇంకా ఎదగలేదు కాబట్టి. సో అక్కడ మనం అంత జాగ్రత్తగా ఉన్న వాళ్ళం ఎందుకు బిడ్డ యొక్క మిగతా డెవలప్మెంట్స్ మీద మనం అంత దృష్టి పెట్టట్లేదు? అంటే వాడికి చేతులకి ఇంకా పెన్సిల్ పట్టుకోవడమే రాలేదు. ఇంకా అంటే రాలేదు అంటే రాదని కాదు, వాడు ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. వాడి చేతులు, చిన్న కండరాలు ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. అవ్వకుండానే వాడు బుజ్జి చేతులకి ఒక పెన్సిల్ పట్టేసి గట్టిగా పట్టుకొని దిద్దిచ్చి ఎందుకు ఇదంతా చేస్తున్నాం?
అంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా బిడ్డ యొక్క డెవలప్మెంట్ని హ్యాంపర్ చేస్తాయి. అంటే ఏంటంటే అవి కుంటుపడేటట్టుగా చేస్తాయి. అందుకని ప్రతి టీచర్కి, తల్లిదండ్రులకి కూడా అసలు ఈ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అని కొంత అవగాహన మనకు తెలిసి ఉండాలి. అఫ్కోర్స్ టీచర్స్ అందరికీ అంటే టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో మనం ఇవన్నీ చెప్తుంటాము. తల్లిదండ్రులకు కూడా వీటి మీద కొంత అవగాహన కలిగించడం అనేది మన విద్యావేత్తలుగా మన అందరి కూడా బాధ్యత అన్నమాట. అందుకే ఒక్కసారి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిడ్డ ఎదుగుదలకి ఒక టీచర్దే బాధ్యత కాదు, అటు తల్లిదండ్రులు, టీచర్లు అంటే పేరెంట్స్ ఆర్ ద పార్ట్నర్స్ ఇన్ ద చైల్డ్ డెవలప్మెంట్. అంటే నిజంగా పేరెంట్ సపోర్ట్ లేకుండా మనం ఏమీ చేయలేము. టీచరు, పేరెంట్ అంటే బిడ్డలు ఒకవైపు టీచరు చేయబట్టుకుని ఇంకోవైపు పేరెంట్ చేయబట్టుకుని నడిపించినప్పుడే మనం అనుకునేటువంటి ఈ సమగ్ర వికాసం అనేది ఏర్పడడానికి చాలా అవకాశాలు ఉంటాయి. పిల్లవాడు తల్లిదండ్రులు ఒకవైపు నుంచి లాగితే, టీచర్ ఒకవైపు నుంచి లాగితే బిడ్డ కన్ఫ్యూజ్ అవుతాడు. కాబట్టి ఇద్దరు టీచరు, తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకొని ఈ బిడ్డకి ఇది అవసరం ఉంది, ఈ బిడ్డ ఇలాగా నేర్చుకుంటాడు అన్న విషయాలు గ్రహించి తదనుగుణంగా మన కార్యక్రమాలను రూపొందించుకోవాలి. అన్ని డెవలప్మెంటలీ అప్రాప్రియేట్ కార్యక్రమాల్లో అందరికీ ఒకే రకమైనటువంటి కార్యక్రమాలు ఉండవు, ఒకే రకమైనటువంటి టీచింగ్ ప్రాక్టీస్ ఉండవు. ఏ బిడ్డకు అవసరం ఎట్లా ఉందో, ఏ బిడ్డ యొక్క నైపుణ్యాలు ఎట్లా ఉన్నాయో గుర్తించి దానికి అనుగుణంగా చేసేదే డెవలప్మెంటలీ అప్రాప్రియేట్ ప్రోగ్రామ్. నేను నా క్లాస్లో ఉన్న 20 మందికి ఒకే రకంగా చెప్తాను అంటే కాదు, 20 మంది పిల్లలు 20 రకాలుగా ఉంటారు. అందుకని ఒక డెవలప్మెంటలీ అప్రాప్రియేట్ ప్రోగ్రాంలో ఏముంటాయంటే ఆటలు ఉంటాయి. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఆటల ద్వారా నేర్చుకుంటారు, పాటలు ఉంటాయి. కొంతమంది పాటల ద్వారా నేర్చుకుంటారు, కొంతమందికి కథలు వినడం అంటే భలే ఇష్టం. సో కథల ద్వారా మన కార్యక్రమాలను చేపడతాము. ఇంకొంతమంది సృజనాత్మకత చాలా ఉంటుందన్నమాట. సో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ద్వారా అవకాశం ఇస్తూ కొన్ని కార్యక్రమాలు చేస్తాము. సో ఈ విధంగా ఒక డెవలప్మెంటలీ అప్రాప్రియేట్ ప్రోగ్రాంలో తరగతిలో ఉన్నటువంటి 20 మంది పిల్లల యొక్క అవసరాలను గుర్తించి 20 మంది పిల్లలకి సరిపోయేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించడమే ఒక డెవలప్మెంటలీ అప్రాప్రియేట్ ప్రోగ్రామ్. అలా ఉన్నప్పుడు బడికొచ్చే ప్రతి పిల్లవాడు కూడా ప్రతినిత్యం ఆనందిస్తాడు, తరగతిని ఆనందిస్తాడు, తరగతి కార్యక్రమాలను ఆనందిస్తాడు, తరగతిలో ఉన్నటువంటి ఇతరత్ర పిల్లలతోటి సంబంధాలని ఎంతో చిరకాలం వాడు మెమరీలో పెట్టుకుంటాడు, ఆనందిస్తాడు, టీచర్ అంటే ఇష్టపడతాడు. అన్నింటికీ మించి స్కూల్కి రావడం అన్నా కూడా ఇంకా మించి నేర్చుకోవడం అన్న దానిపైన పిల్లవాడికి ఇష్టం ఏర్పడుతుంది. యాక్చువల్గా విద్య యొక్క ముఖ్య ఉద్దేశం అది. పిల్లవాడి లైఫ్ లాంగ్ లెర్నింగ్, దే షుడ్ ఎంజాయ్ ద లైఫ్ లాంగ్ లెర్నింగ్. అంటే జీవితాంతము నేర్చుకోవాలి. అయిపోయి పరీక్షలు అయిపోయి పుస్తకాలు పక్కన పడేశాను, అది కాదు. ఇక్కడ నేర్చుకోవడం అనేది జీవితాంతము నేర్చుకోవాలి అని ఒక జిజ్ఞాస, ఒక ఇంట్రెస్ట్. ఈ విధమైనటువంటి కార్యక్రమాలను మనం ప్రీ స్కూల్ స్థాయిలో ఇచ్చినప్పుడు మనం పిల్లల్లో పెంపొందించగలుగుతాము. అందుకే టీచర్లు, తల్లిదండ్రులు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక మంచి కార్యక్రమం, ప్రతి ఒక్క పిల్లవాడు స్పెషల్, ఎవ్రీ చైల్డ్ ఇస్ ఎ స్పెషల్ చైల్డ్ ఇన్ ఎ ప్రీ స్కూల్. ప్రత్యేకమైన పిల్లవాడు నాకు, తల్లిదండ్రులకి ఎంత ప్రత్యేకమో నాకు అంత ప్రత్యేకం అని ప్రతి టీచర్ అనుకొని ప్రతి పిల్లవాడి గురించి ఆలోచిస్తూ వాడు ఏం చేస్తాడు, ఎలా చేస్తే వాడు ఆనందిస్తాడు అని దృష్టిలో పెట్టుకొని ఆ రకమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకొని మనం ప్రీ స్కూల్ని నడిపించిన రోజున తప్పనిసరిగా ఒక మంచి సమగ్ర అభివృద్ధి అన్నది. సమగ్ర అభివృద్ధి అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆలోచించండి, పిల్లవాడు ఒకటే కాదు, పిల్లవాడు తన గురించి తెలుసుకుంటూ వన్ చైల్డ్ విత్ హిస్ టోటల్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉంటున్నాడు అవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం కార్యక్రమాలను రూపొందించినప్పుడే మనం మాట్లాడుకునేటటువంటి హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకొక చిన్న విషయం, ఇది ఒక మంచి ప్రీ స్కూల్ కార్యక్రమం ఎక్కడైతే ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే అన్ని డొమైన్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ జరగడానికి అవకాశము, ఆస్కారం ఉన్నటువంటి కార్యక్రమాలను మనం అందించగలమో, ఒకవేళ అందించినట్లయితే ఎవరికి ఇది లాభం? ఎవరికి లాభం? పిల్లవాడిగా కాదండి, పిల్లవాడితో పాటు లాభపడేది మొత్తం యూనివర్స్, మొత్తం ప్రపంచం. ఎందుకంటారా? అఫ్ కోర్స్ ఫ్యామిలీ ఎలాగూ బాగుపడుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్.
తల్లిదండ్రులు మన ఇంట్లో ఒక మంచి బిడ్డ ఉన్నది అంటే, అమ్మాయి కానీ అబ్బాయి కానివ్వండి, ఒక మంచి బిడ్డ అంటే ఒక అన్ని రకాలుగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆరోగ్యవంతంగా, శారీరకంగా ఆరోగ్యవంతంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా, ఉద్వేగాలను కూడా ఆమోదమైన రీతిలో వెలువరించే తెలివి నైపుణ్యం గల పిల్ల లేదా పిల్లవాడు. అదే కాకుండా చిన్న చిన్న సమస్యలను వచ్చినవలసిన ప్రాబ్లమ్ సాల్వింగ్, డైవర్సిఫైడ్ థింకింగ్ అంటే క్రిటిక్ అంటే ఒక కొత్త రకంగా ఆలోచించే శక్తి గల బిడ్డ, క్రియేటివ్గా అంటే సృజనాత్మకతోటి ఉన్నటువంటి బిడ్డ, తర్వాత 10 మందితోటి సత్సంబంధాలు కలిగి 10 మందితోటి కలిసిమెలిసి తిరిగి చక్కగా తన భావాలను వ్యక్తపరిచే బిడ్డ, ఆడపిల్ల కానివ్వండి మగపిల్ల ఉంటే ఆనందం కాదా తల్లిదండ్రులకి? అయితే ఈ తల్లిదండ్రులకు ఒకటికే కాదు, ఒక మంచి టీచర్ ఉన్నాడు అనుకోండి మన గ్రామంలో ఉన్న పిల్లలందరూ బాగుపడతారు కదా. సో మనందరికీ కూడా అది ఉపయోగమే. ఒక మంచి డాక్టర్ అయ్యాడు అనుకోండి, అందరూ పేషెంట్స్ మొత్తం అందరూ బాగుపడతారు. ఒక మంచి సైంటిస్ట్ అయ్యానుకోండి, సైంటిస్ట్ అయ్యి కొత్త అన్వేషించి మనకి కొత్త సదుపాయాలని సమకూర్చాడు అనుకోండి, మనందరూ బాగుపడతాం. ఒక మంచి పాలిటిషియన్ తయారనుకోండి, దేశం మొత్తం బాగుపడుతుంది. ఒక మంచి సోల్జర్ తయారనుకోండి, ఒక మంచి మనిషి తయారనుకోండి, యావత్ జగత్తు ఆనందంగా ఉండదా? సో ఒక మంచి ప్రీ స్కూల్ కార్యక్రమము మనము రూపొందించి మన పిల్లలకి మనం ఇవ్వగలిగితే, మంచి విత్తనాలని క్షేత్రం, ప్రీ స్కూల్ అనేది క్షేత్రం, ఆ క్షేత్రం చక్కగా తయారు చేసి దున్ని మంచి విత్తనాలు వేస్తే తప్పనిసరిగా, అంటే అఫ్కోర్స్ మనకి ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే వస్తుంది కదమ్మా. అందుకే మంచి విత్తనాలు వేసామనుకోండి మంచి చెట్లు వస్తాయి. ఆ మంచి చెట్ల ఫలాలను ఒక తల్లిదండ్రులే కాదు మనందరం కూడా, అంటే సమాజం కూడా అనుభవిస్తుంది, సమాజం కూడా ఆనందిస్తుంది. అందుకని దయచేసి మనం అందరం కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి మనవంతు సాయం చేద్దాం, చేతన అందిద్దాం. అటు టీచర్లకి, అటు తల్లిదండ్రులకి, అటు పిల్లలకి. అందుకే ఇప్పటి నుంచి మీరు తల్లిదండ్రులు అయితే అఫ్కోర్స్ మీ పిల్లల్ని గొండలు కత్తుకొని ఆనందిస్తారు. టీచర్ అయితే అఫ్కోర్స్ టీచర్ తను ఉన్నంతసేపు తన పిల్లల్ని అక్కుని పెట్టుకొని ప్రేమగా చూసుకుంటుంది. కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని అనుకోవద్దు. ప్రతి బిడ్డ కూడా రేపొద్దున ఈ బిడ్డ వల్ల నాకు లాభం వస్తుంది, నాకు ఉపయోగపడుతుంది అని ఒక దృష్టి కోణంతో మనం ఆలోచించి ప్రతి బిడ్డ కూడా పూర్తి స్థాయిలో, అంటే ప్రతి బిడ్డకి తన కెపాసిటీస్, అందరికీ కెపాసిటీస్ ఉంటాయి. కాకపోతే ఆ కెపాసిటీస్ని టు ఫుల్లెస్ట్ అంటే మ్యాక్సిమం, కొంతమందికి 60% ఉండొచ్చు, కొంతమందికి 100% ఉండొచ్చు. బట్ అందరూ కూడా వారికి ఉన్న శక్తులు ఎన్ని ఉన్నాయో ఆ శక్తులన్నింటినీ పైకి తీసుకురావడానికి టీచర్లు, తల్లిదండ్రులు, స్కూళ్ళతో పాటుగా సమాజంలోని బాధ్యత గల వ్యక్తులుగా మనం అందరం కూడా ప్రీ స్కూల్ ఒక మంచి, ఈ భారతదేశంలో ఒక మంచి నాణ్యత గల ప్రీ స్కూల్కి ఏమేం కావాలో, ఏమేమి అవసరాలు ఉంటాయో వాటిని గుర్తిద్దాం, మన చేయిని అందిద్దాం. ఈ దేశం ఈ రోజున్నటువంటి ఈ పిల్లలు రేపటికి పౌరులుగా, గొప్ప వ్యక్తులుగా, మహోన్నతమైన వ్యక్తులుగా ఈ దేశంలో ఉండేటట్టుగా మనవంతు సహాయాన్ని చేద్దాం. ప్రీ స్కూల్ మాత్రం దాన్ని అదేదో చిన్న పిల్లల స్కూల్ అని పక్కన పడేయకండి. కానీ ఒకటి మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈజ్ అప్రాప్రియేట్ అమ్మా, అది అందరం గుర్తుపెట్టుకోవాలి. ఏది నిజంగా ఈ వయసు పిల్లలకి అవసరమైనది, ఏది వారి యొక్క సమగ్ర వికాసానికి, పిల్లల ఆనందంగా, హాయిగా, సంతోషంగా నేర్చుకోవడానికి అవకాశం కల్పించేది, అది మాత్రమే ఏది అన్నది మనం గుర్తించి దానికి మన చేతిని అందిద్దాం. కానిది ఏదైనా ఉంటే మనం గొంతెత్తి నినదిద్దాం, ఇది పిల్లలకి సరిపోదు అన్నది. ఎందుకనంటే రేపొద్దున మంచి అవని చెడు అవనివ్వండి, దానికి అందరం తల్లిదండ్రులతో పాటుగా, టీచర్లతో పాటుగా, సమాజంలో ఉన్న మనం అందరం కూడా దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. దయచేసి
ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఏది రైట్, వాట్ ఈస్ ద కరెక్ట్ డెవలప్మెంటలీ అప్రాప్రియేట్ ప్రోగ్రామ్ అన్నది అమ్మమ్మలుగా, నాయనమ్మలుగా, తాతలుగా, ఇంకా ఎన్ని రకాలుగా ఉన్న పిల్లలతోటి మనకున్న అనుబంధాన్ని మనం బాధ్యతగా గుర్తించి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరం కలిసి బిడ్డల యొక్క సమగ్ర వికాసానికి పాటుపడదాం. భారతదేశంలో ఒక మంచి ప్రీ స్కూల్, నాణ్యత కలిగిన ప్రీ స్కూల్ ప్రోగ్రామ్ని మన పిల్లలందరికీ అందించే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ దయచేసి గుర్తుపెట్టుకోండి, పిల్లల్లో అన్ని రకాల అభివృద్ధులు జరిగే కార్యక్రమమే ఒక మంచి కార్యక్రమము. తన చుట్టూ జరిగే పరిణామాలని, వాతావరణాన్ని గుర్తించి ఆ వాతావరణంలో తన బాధ్యత ఏముంది, అది దాన్ని ఎలా తను ప్రేమించాలి, దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి అన్నది కూడా ప్రీ స్కూల్లో ఒక భాగమే అన్నది టీచర్లుగా, తల్లిదండ్రులుగా మనం అందరం గుర్తిద్దాం. దయచేసి ఇది ఎంతో గంభీరమైనటువంటి విషయం. చిన్నపిల్లలని మనం పక్క పెట్టాల్సింది కాదు. ఎందుకనంటే ఇఫ్ యూ లూజ్ ఇట్ అంటే అయిపోయింది. ఐ మీన్ బ్రెయిన్ డెవలప్మెంట్ థియరీలో చెప్తారు మనకి, యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. ఈ వయస్సుని, పిల్లల యొక్క అభివృద్ధిని మనం వాడుకుంటాం, లేదా ఇంకా ఎప్పటికీ దీన్ని మనం వదిలేయాల్సిందే. సో పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇవన్నీ కూడా ఎంతో దోహదపడతాయి. సో ఇవన్నీ మనం ఇచ్చిన రోజున, ఈ కార్యక్రమాలన్నీ స్టిమ్యులేటింగ్ యాక్టివిటీస్ మనం ఇచ్చిన రోజునే మనం మాట్లాడుకునేటటువంటి బ్రెయిన్ డెవలప్మెంట్. ఎందుకంటే చాలా క్రిటికల్ పీరియడ్. 8 సంవత్సరాల వరకు దాదాపు 80% బ్రెయిన్ డెవలప్ అయిపోతుంది పిల్లల్లో. ఆ తర్వాత మనం ఏం చేస్తాం? విండోస్ మూసుకుపోతాయి, డోర్స్ మూసుకుపోతాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? సో అవి తెరుచుకున్నప్పుడే వాళ్ళ డెవలప్మెంట్కి దోహదపడేటువంటి కార్యక్రమాలని, అనుభవాలని మనం పిల్లలకి ఇచ్చే ప్రయత్నం చేసి మన బాధ్యత మనం నిర్వర్తించుకుందాం. నమస్తే. పిల్లల అభివృద్ధికి అనుగుణమైన ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మీరు తల్లిదండ్రులుగా మీరు ఎంచుకోండి అని అక్కడ మనకి డైరెక్టర్గా ఉన్న కమలా గారు చెప్పడం జరిగింది. అయితే ఈ పిల్లలకి అనుగుణమైన, అభివృద్ధికి అనుగుణమైన ఎడ్యుకేషన్ని మనము అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించడానికి మనం ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది. అంటే మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలలో మనము అభివృద్ధికి అనుగుణమైన ప్రణాళికల్ని తయారు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మన అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ టీచర్లకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రణాళిక ప్రకారంగా నెలవారీ యాక్టివిటీస్ చేయండి అని చెప్పడం జరిగింది. సో అంటే ఇప్పుడు కమల గారు మాట్లాడిన రీతిలో మనము అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కొరకు ఆ ప్రణాళికకు తగ్గట్టుగా మనము అంగన్వాడీ కార్యకర్తలు యాక్టివిటీస్ నిర్వహించాల్సి ఉంటుంది. తద్వారా పిల్లల సమగ్ర అభివృద్ధికి అవకాశము ఉంటుంది. సరే, ఇప్పుడు నిన్న మీకు ఒక పొడుపు కథ వేయడం జరిగింది. ఏమిటా పొడుపు కథ? పైన పచ్చన లోన ఎర్రన, పెద్దగా ఉంటాను, నేను ఒక పండును, ఎవరో చెప్పుకోండి అని అడిగినప్పుడు మాకు కొన్ని వాట్సాప్లో కొంతమంది సమాధానాలు చెప్పడం జరిగింది. సో అందులో ఒక సమాధానం మీకు ఒకటి చూపిస్తాను, ఆ తర్వాత మా సమాధానం కూడా చూడండి. పైన పచ్చన లోన ఎర్రన, ఉంటా పెద్దగానే నేనొక పండుని, నేనెవరో చెప్పుకో. సో విన్నారుగా, పాప చెప్పింది భవానీ, ఆ తర్వాత ఇంకొక బాబు కూడా చెప్పాడు. ఆ విధంగా కొంతమంది మాకు వాట్సాప్లో షేర్ చేశారు సూపర్వైజర్లు పిల్లల ఆన్సర్ని. సరే, తర్వాత మీకు పక్షులు బోయేవాడు కథ. ఈ కథ మనకి అంగన్వాడీ కేంద్రాలలో ఏప్రిల్ నెలలో చెప్పడం జరిగింది. ఆ కథ మనం ఇప్పుడు చూద్దాం. ఏం చేస్తాడో తెలుసా?
మీరు పక్షులు చూశారు కదా, ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం. కథ పేరు పక్షులు బోయేవాడు. బోయేవాడు అంటే మీకు తెలుసా? ఏం చేస్తాడో తెలుసా? మీరు పక్షులు చూశారు కదా, గాల్లో ఎగురుతాయి, రెక్కలుంటాయి, గింజలు కనిపిస్తే వచ్చి గబగబా తినేస్తాయి. ఇలా ఎగిరే పక్షులను బోయేవాళ్ళు పట్టుకుంటారు. వాటిని అమ్మేసి బతుకుతారు. అడవిలో పక్షులు ఎక్కువగా ఉంటాయి కదా, అడవుల్లోకి వెళ్ళి పక్షులను పట్టుకుంటారు వీళ్ళు. సరే, ఇప్పుడు కథలోకి వద్దాం. ఒకరోజు మామూలుగా ఒక బోయేవాడు ఒక పెద్ద అడవిలోకి పక్షులను పట్టుకోవడానికి వెళ్ళాడు. అడవిలో బోల్డని చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి, అట్లాగే చిన్న చిన్న జంతువులు ఉంటాయి, పాములు ఉంటాయి, ఇంకా చాలా చాలా వింతలు ఉంటాయి. ఈ బోయేవాడు పక్షులను పట్టుకోవడానికి వెళ్ళాడు కదా, అక్కడ ఒక చోట గింజలు చల్లి ఆ గింజల పైన వల వేసి పెట్టి చెట్టు చాటున దాక్కున్నాడు. అక్కడుంటే పక్షులు భయపడి గింజలు తినడానికి రావు కదా, అందుకే చెట్టు చాటున దాక్కున్నాడు. ఇంకో విషయం, గింజల పైన వల ఎందుకు పరిచిపెట్టాడో తెలుసా? పక్షులు గింజలను చూసి తినడానికి వస్తాయి కదా, అప్పుడు ఈ వలలో వాటి కాళ్ళు చిక్కుకుపోతాయి. మళ్ళీ ఎగిరిపోవాలన్నా వాటికి ఎగరరాదు. అది సంగతి. అట్లా ఈ వలలో పక్షులు చిక్కుకుంటే వాటిని చక్కగా పట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చని బోయేవాడి ప్లాన్. మరి బోయేవాడు చెట్టు చాటున దాక్కుని పక్షులు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వలలు చిక్కుకుంటాయా అని చూస్తూ ఉన్నాడు. కొంతసేపు అయ్యాక అదే దారిలో ఆకాశంలో గుంపుగా అంటూ ఎగురుకుంటూ పోతూ ఉన్న కొన్ని పక్షులకు ఈ గింజలు కనిపించాయి. అంత పైన ఆకాశంలో ఉన్న పక్షులకు కింద నేల మీద ఉన్న చిన్న చిన్న గింజలు భలేగా కనిపించాయి కదూ. పక్షుల కళ్ళు అంత బాగా కనిపిస్తాయన్నమాట. పక్షులు గింజలను చూడగానే నేల మీద వాలి వాటిని తిందామని అనుకుంటూ కిందికి వెళ్ళడానికి రెడీ అయ్యాయి. కానీ అందులో ఒక పక్షి చాలా తెలివైంది. వెంటనే మిగతా పక్షులను వారించింది. వద్దు, వెళ్ళొద్దు, ఈ అడవిలో గింజలు ఎలా వస్తాయి? ఇందులో ఏదో మోసం ఉంది. కిందికి వెళ్ళొద్దు, మనం గింజలను తినొద్దు అని చెప్పింది. అయితే మిగతా పక్షులు తన మాట వినకుండా నేల మీద వెళ్ళి గింజల దగ్గర వాలాయి. అంతే, అక్కడ బోయేవాడు వలపని పెట్టాడు కదా, అందులో చిక్కుకుపోయాయి. అప్పుడు అర్థమైంది వాటికి, అయ్యో, మనము తెలివి లేకుండా ఇలా చేశామే. ఆ పక్షి మోసం ఉంది అని చెప్పినా వినకుండా ఇలా చిక్కుకుపోయామే. మనల్ని ఎవరు కాపాడుతారు? అయ్యో అంటూ బాధపడసాగాయి. పక్షులన్నీ ఇలా బాధపడుతుంటే తెలివైన పక్షి మాత్రం ధైర్యంగా ఎలా ఈ ప్రమాదంలోంచి బయటపడాలి అని ఆలోచించింది. ఇంతలో తెలివైన పక్షికి ఉపాయం తట్టింది. మిగతా పక్షులతో, మనం ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. మనమందరం కలిసి ఒక్కసారిగా పైకి ఎగురుదాం. ఇంతమంది ఉన్నాం కదా, అలా చేశామంటే ఈ వల మనల్ని ఆపలేదు, వాళ్ళతో పాటు పైకి ఎగిరిపోవచ్చు అని అన్నది. పక్షులన్నిటికీ ఈ ఉపాయం బాగా నచ్చింది. సరే సరే, అందరం ఒక్కసారి ఎగురుదాం, కనీసం ఇప్పుడైనా మన ఫ్రెండ్ చెప్పినట్టు చేద్దాం అని పక్షులన్నీ ఒక్కసారిగా పైకి ఎగిరాయి. అంతే, వాళ్ళతో పాటు పక్షులన్నీ పైకి గాల్లోకి ఎగిరిపోయాయి.
ఇన్ని పక్షులు వచ్చి వలలో చిక్కుకున్నాయని వీటన్నిటినీ పట్టుకొని వెళ్ళిపోవచ్చు అని సంతోషంగా గబగబా వస్తున్న బయవాడు పక్షులన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయేసరికి బిత్తరపోయాడు. ఒక్క క్షణం ఆగి వెంటనే తేరుకొని పక్షుల వెంట పరిగెత్తాడు. అయినా కూడా పక్షులు బోయవాడికి దొరకలేదు. గాలిలో ఎగురుకుంటూ పోతూ ఉన్న పక్షులకి వల నుండి బయటికి ఎలా రావాలి అని ఆలోచించాయి. అంతలో వాటికి తమ చిన్ననాటి స్నేహితుడైన ఎలుక గుర్తుకొచ్చింది. అలా ఎగురుకుంటూ పక్షులు ఎలుక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాలిపోయాయి. ఎలుకకు వాళ్ళను చూడగానే అర్థమైపోయింది. ఆలస్యం చేయకుండా గబగబా వచ్చి టకా 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 అని వలను కొరికి పక్షులను రక్షించింది. పక్షులు ఎలుకకు థ్యాంక్స్ చెప్పాయి. సరదాగా ఆ రోజు ఆడుకున్నాయి. అందుకే ఎవరమైనా ఆలోచించకుండా తొందరపాటుతో ఏ పని చేయకూడదు. ఇంకో మాట, అందరూ కలిసికట్టుగా ఉంటే, స్నేహంతో ఉంటే ఏ పనైనా సాధించగలం. థ్యాంక్ యూ. సో కథ విన్నారు కదా. నమస్తే. నచ్చిందా మీకు? పక్షులు బోయవాడు. తల్లిదండ్రులు మీరంతా మీ పిల్లలకి కథ నేర్పించాలి. రోజు చెప్పండి. అంటే పిల్లలకు ఒక రోజుతో అయిపోదు, అలా రోజు ప్రతిరోజు కథ చెబుతూనే ఉండండి. 2 రోజుల క్రిందట మీకు కోడిపిల్ల కథ చూపించాం. కోడిపిల్ల కథ నేర్పించారా పిల్లలు? వచ్చిందా మీకు కోడిపిల్ల కథ? ఓకే, సరే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనకి పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమంలో, అంటే అంగన్వాడీ కేంద్రంలో ఈ విధంగా పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాల ప్రణాళిక అనేది ఉంది. అందులో కొన్ని కృత్యాల ద్వారా పిల్లలకి విద్య అందించడం జరుగుతుంది. ఆ కృత్యాలలో ఒకటి మనకి పూర్వ గణితం. ఈ పూర్వ గణితం అనేది బడికి సంసిద్ధత కార్యక్రమాల్లో పూర్వ గణితం అనేది పెట్టుకోవడం జరిగింది. ఆ పూర్వ గణితంలో ఇక్కడ జూన్ నెల నుంచి ఏప్రిల్ నెల వరకు, అంటే నిజానికైతే జూలై నెలలో మొదలు పెడతాము. అంగన్వాడీ కేంద్రాలలో మొత్తం అన్ని కృత్యాలన్నీ కూడా, అన్ని కార్యక్రమాలన్నీ కూడా జూలై నెల నుంచి ప్రారంభిస్తాము. ఎందుకంటే జూన్ నెలలో మనకు పిల్లలు కొత్తగా వస్తారు. పిల్లలందరూ రావడము, వాళ్ళందరూ అంగన్వాడీ కేంద్రానికి అలవాటు అవ్వడము, వాళ్ళకి చిన్న చిన్న కథలు, పాటలు అవి నేర్పిస్తూ ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత జూలై నెల నుండి మనకి ఈ బడికి సంసిద్ధత కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా, కృత్యాలన్నీ కూడా చేయించడం జరుగుతుంది. అందులో మనకి పూర్వగణితంలో, అంటే గణితం నేర్చుకోవడానికి, లెక్కలు నేర్చుకోవడానికి ముందుగా మనకి ఈ కృత్యాలన్నీ చేయించాల్సి ఉంటుంది. అంటే పిల్లల్లో కొన్ని భావనలు అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. అంటే దానికి సంబంధించిన కొన్ని స్కిల్స్ డెవలప్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు లెక్కలు నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. దానికి కాను మనకి జూలై నెలలో మనకి ఒకసారి మీకు చూపిస్తాను. ఈ విధంగా జూలై నెలలో మనకి కార్యక్రమాలు అనేటివి ఉంటాయి. ఇది జూలై నెల కార్యక్రమాలు. ఈ జూలై నెలలో మనకి పూర్వగణితానికి సంబంధించిన చూస్తే మనకి కొన్ని భావనలు నేర్పిస్తాము. అందులో పెద్ద, చిన్న, ఎక్కువ, తక్కువ, లోపల, బయట, దృశ్య తేడాలు, రంగులు, అలాగే అభ్యసన దీపిక. అదే పెద్ద పిల్లలకైతే, 4 సంవత్సరాల పిల్లలకైతే పొడవు, పొట్టి, పైన, కింద, ముందు, వెనక, బరువు, తేలిక, ఇవన్నీ కూడా మనకి ఇందులో చేర్చుకోవడం జరిగింది. అంటే జూలైలో పిల్లలకి నేర్పించాల్సిన అంశాలన్నీ ఇవన్నీ ఉన్నాయన్నట్టు. సో ఇందులో మనకి ముందుగా ఒక అంశం మీకు చెప్పాలని అనుకుంటున్నాను. తల్లిదండ్రులు మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరే మీ పిల్లలకు టీచర్లు కాబట్టి మీరు ముందుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది మనకి పెద్ద అనే భావన. దానికి సంబంధించినది ఎలా చెయ్యాలి అనేసి విధానం కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. పెద్ద భావన పరిచయం. సో దీంట్లో ముందుగా వస్తువులను చూపించడము,
తర్వాత దాంట్లో వస్తువులలో పెద్దది ఏంటో పిల్లల చేత గుర్తింప చేయడము, ఆ తర్వాత పెద్ద అని చెప్పడము, ఆ తర్వాత ఇంట్లో కానివ్వండి, అంగన్వాడీ కేంద్రంలో పరిసరాల్లో కానివ్వండి, పెద్ద వస్తువులు ఏమేమి ఉన్నాయో పిల్లల చేత గుర్తింప చేయడము. ఈ విధానం ద్వారా మనము ఈ పద్ధతిలో పెద్దని పరిచయం చేస్తాము. ఇక్కడ చెప్పేటప్పుడు మనం ఎక్కడా కూడా చిన్న అని చెప్పడం లేదు, 2 వస్తువులలో పెద్దది ఏంటి అనేది పరిచయం చేస్తున్నాము. సో మళ్ళీ తర్వాత రోజున మనం చిన్న అని పరిచయం చేస్తాము. ఆ తర్వాత ఆ రెండింటిని కంపేర్ చేస్తూ మనము చెప్పడము జరుగుతుంది. సో ఈ విధానంలో మనము పెద్ద చిన్న అనేది పరిచయం చేస్తాము. అయితే ఇక్కడ ముందుగా నేను జస్ట్ ఒక చిన్న శాంపుల్గా చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్పడం లేదు. ఇదేంటి విజయలక్ష్మి? ఇది బాక్స్. అంతే చెప్పు. ఇదేంటి? బాక్స్. పట్టుకొని చూడు. ఇది కూడా పట్టుకొని చూడు. ఇందులో నీకు ఏది కనిపిస్తుంది? ఇది. ఈ రెండిట్లలో నీకు చూస్తున్నావా? పట్టుకొని చూసావు కదా? ఈ రెండిట్లలో నీకు ఇది పెద్ద బాక్సు, ఇది పెద్ద బాక్సు. అలాగే ఇంకొక 2 వస్తువులు చూద్దాం. పట్టుకొని చూడు. ఇది చూసాను. సరే, ఈ రెండిట్లలో ఇది పెద్ద స్పూన్, పెద్ద చెంచా. 2 చెంచాలే కదా ఇందులో. ఇది పెద్ద చెంచా. సరే, ఈ విధంగా మనము పిల్లలకి పెద్దని పరిచయం చేయాలి. అంటే మీరు ఇంట్లో ఇంకా మిగతా వస్తువులను కూడా చూపించవచ్చు. పెద్ద ప్లేట్ పెద్ద 2 ప్లేట్లను చూపించి, ఒక పెద్ద ప్లేట్ చిన్న ప్లేట్ తీసుకుని అందులో పెద్దది ఏంటి, పెద్ద బకెట్ చిన్న బకెట్, పెద్ద బకెట్ ఏంటి. సో ఆ విధంగా మనకు ఇంట్లో పరిసరాల్లో లభించే వస్తువులను పెద్ద ఆకు చిన్న ఆకు వీటినన్నిటి ద్వారా కూడా పిల్లలకు పెద్ద పరిచయం చేయవచ్చు. ఇప్పుడు మనము అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ పిల్లలకి పెద్ద అనేది నేర్పిస్తుంది. అది చూద్దాం. బాల్. యోగితకి ఏంటి యోగిత? బాల్. వెరీ గుడ్. ఇంకోటి చూపిస్తుంది. ఇక్కడ చూడండి. ఇదేంటి? బాల్. ఇది కూడా చూడండి. ఏంటది? బాల్. యోగితకి ఏంటి యోగిత? బాల్. ఈ 2 బాల్స్ కదా. ఈ 2 బాల్స్ లో ఈ బాల్ పెద్దగా ఉంది. ఈ బాల్ పెద్దగా ఉంది. పెద్ద బాల్. పెద్ద బాల్. ఏంటది? గ్లాస్. సాన్విది చూడు. ఏంటది? యోగిత చూడు. ఏంటి యోగితది? గ్లాస్. ఇవి 2 గ్లాసులు కదా. ఈ గ్లాస్ కన్నా ఈ గ్లాస్ పెద్దగా ఉంది. పెద్ద గ్లాస్ అనండి. పెద్ద గ్లాస్. పెద్ద గ్లాస్ అన్నా యోగిత? పెద్ద గ్లాస్. పెద్ద గ్లాస్ అంటే పెద్ద గ్లాస్. ఇదేంటి చూడు. సీతాఫలం. యోగితకి ఏంటి యోగితది? సీతాఫలం. ఇది చూడు. ఏంటది? సీతాఫలం. ఏంటి అది? ఏంటి యోగితది? సీతాఫలం. ఈ 2 సీతాఫలాల్లో ఈ సీతాఫలం కన్నా ఈ సీతాఫలం పెద్దగా ఉంది. పెద్దగా ఉంది. పెద్ద సీతాఫలం అనండి. పెద్ద సీతాఫలం. ఏంటిది? ఆకు. ఇదేంటి? ఆకు. ఆకు చూడు. ఆకు యోగితకి. ఆక ఏంటి యోగితది?
ఆకు. ఇది కూడా చూడు. ఏంటిది? ఆకు. యోగిత ఏంటది? ఆకు. ఈ రెండు ఆకులు కదా, ఈ రెండు ఆకుల్లో ఈ ఆకు కన్నా ఈ ఆకు పెద్దగా ఉంది. పెద్ద ఆకు అనండి. పెద్ద ఆకు. అన్వి చూడది బాక్స్. పెద్ద బాక్స్. పెద్ద బాక్స్. యోగితకి ఇవ్వు. పెద్ద బాక్స్. ఈ బాక్స్ కన్నా ఈ బాక్స్ పెద్దగా ఉంది. పెద్ద బాక్స్ అనండి ఒకసారి. పెద్ద బాక్స్. ఒకసారి బౌల్స్ చూడండి. యోగితకి ఇవ్వు. ఈ బౌల్ చూడు. యోగితకి ఇవ్వు. బౌల్. ఈ బౌల్ కన్నా ఈ బౌల్ పెద్దగా ఉంది. పెద్ద బౌల్. పెద్ద గిన్నె అనండి. పెద్ద గిన్నె అనండి. పెద్ద గిన్నె. పెద్ద గిన్నె. సాన్వికి. యోగితకి. ఏంటది? బాక్స్. ఏంటది? బాక్స్. ఇది కూడా బాక్స్. ఇది చూడు సాన్వి. ఏంటది? బాక్స్. యోగితకి ఇవ్వు. ఏంటది? బాక్స్. ఈ బాక్స్ కన్నా ఈ బాక్స్ పెద్దగా ఉంది. పెద్ద బాక్స్ అనండి. పెద్ద బాక్స్. బాల్ పెద్ద బాల్. పెద్ద బాల్ అనండి. ఈ బాల్ పెద్దగా ఉంది. ఈ బాల్ కన్నా ఈ బాల్ పెద్దగా ఉంది. పెద్ద బాల్ అనండి. పెద్ద బాల్. అనండి. పెద్ద రింగ్. ఈ బాక్స్ కన్నా ఈ బాక్స్ పెద్దగా ఉంది. పెద్ద బాక్స్ అనండి. పెద్ద బాక్స్. ఈ గిన్నె కన్నా ఈ గిన్నె పెద్దగా ఉంది. పెద్ద గిన్నె అనండి. పెద్ద గిన్నె. ఈ సీతాఫలం కన్నా ఈ సీతాఫలం పెద్దగా ఉంది. పెద్ద సీతాఫలం అనండి. పెద్ద సీతాఫలం. ఈ గ్లాస్ కన్నా ఈ గ్లాస్ పెద్దగా ఉంది. పెద్ద గ్లాస్ అనండి. పెద్ద గ్లాస్. సరే, ఈ విధంగా పిల్లలకి వస్తువుల ద్వారా మనము పెద్దని పరిచయం చేయాల్సి ఉంటుంది. పెద్ద 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 అన్నది కొంచెం అంటే ఈ ఒక వస్తువు కంటే ఇంకో వస్తువు ఇంకొంచెం పెద్దగా ఉండేటట్టుగా చూసుకోండి. సో అంటే పిల్లవాడికి కొత్తగా మనం పరిచయం చేస్తున్నాము, దీనికంటే ఇది పెద్దది అన్నది కాబట్టి ఆకారంలో పెద్దగా ఉండాలి. దాని తర్వాత మీకు ఈ ప్రత్యక్ష అనుభవాలు కలిగించిన తర్వాత మనము అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి కొన్ని అభ్యసన దీపికలు ఇస్తూ ఉన్నాం. అందులో పూర్వగణితానికి సంబంధించిన అభ్యసన దీపిక కూడా ఉన్నది. సో ఒకసారి మీకు చూపిస్తా. ఈ విధంగా గత సంవత్సరం నుంచి మనము పూర్వగణిత భావనలకు సంబంధించిన అభ్యసన దీపిక, ఇది మనకి 3 సంవత్సరాల పిల్లలకు సంబంధించింది, 4 సంవత్సరాల పిల్లలకు సంబంధించింది కూడా ఉన్నది. అయితే మనం ముందుగా ఇక్కడ మీరు ఇంట్లో ఈ పెద్ద పరిచయంలో ఈ 3 సంవత్సరాల పిల్లలకు సంబంధించిన అభ్యసన దీపికలో పెద్దని మనం బొమ్మల ద్వారా, చిత్రపటాల ద్వారా ఎలా పరిచయం చేయాలనేది ఇప్పుడు చూద్దాం వీడియోలో. అంటే ప్రీ స్కూల్ కార్యక్రమంలో పూర్వగణిత భావనలు అభ్యసన దీపిక అనేది అందజేయడం జరుగుతుంది. అయితే ఇది 3 సంవత్సరాల పిల్లలకు అందిస్తున్న అభ్యసన దీపికలో ఒక అభ్యసన పత్రాన్ని ప్రస్తుతం చూద్దాం. పరిమాణం. ఈ పరిమాణంలో పెద్ద చిన్న అనే భావన పిల్లల్లో కలుగజేయాల్సి ఉంటుంది. ముందుగా పెద్ద భావన ఎలా కలుగజేద్దామో చూద్దాం. కింద
గమనిక ఇవ్వడం జరిగింది. ముందుగా ఆ గమనిక ప్రకారంగా ఈ అభ్యసన పత్రాన్ని మనం చేయాల్సి ఉంటుంది. ప్రత్యక్ష అనుభవాల ద్వారా పిల్లలలో పెద్ద చిన్న అవగాహన ఏర్పరచాలి. సైజులలో బాగా తేడా ఉన్న 2 వస్తువులను బిడ్డకు చూపించాలి. చేతితో ముట్టుకొని చూడమనాలి. పెద్ద వస్తువుని గుర్తింపచేసి ఆ తర్వాత పై కృత్యాలు చేయించాలి. అంటే మనం ఈ కృత్యాలు చేయించడానికి ముందుగానే పిల్లలలో పెద్ద వస్తువు ఏంటి అన్న భావన కలిగించాల్సి ఉంటుంది. దానికి గాను పెద్ద బాలు, చిన్న బాలు, పెద్ద గిన్నె, చిన్న గిన్నె ఇలాంటివి తీసుకొని ముందుగా పిల్లల్లో ఆ భావన కలిగించాలి. ఈ విధంగా వస్తువుల ద్వారా పెద్ద భావన కలిగించిన తర్వాత మనం అభ్యసన దీపిక పత్రం ద్వారా మరొకసారి పెద్ద భావన కలిగించాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం సూచనలో ఏమిచ్చారో. పెద్ద వస్తువుని గుర్తించి దానికి రంగు వేయించాలి. అంటే ఈ 2 వస్తువులలో ఏది పెద్దగా ఉంది లేదా ఈ పువ్వులలో ఏది పెద్దగా ఉంది బిడ్డ గుర్తించాలి. గుర్తించిన తర్వాత బిడ్డ ఈ విధంగా ఇది పెద్దగా ఉంది అని గుర్తించిన తర్వాత బిడ్డని దీనికి రంగు వేయమని చెప్పాలి. ఒక రంగు పెన్సిల్ పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా వస్తువుల ద్వారా పెద్ద భావన కలిగించిన తర్వాత మనం అభ్యసన దీపిక పత్రం ద్వారా మరొకసారి పెద్ద భావన కలిగించాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం సూచనలో ఏమిచ్చారో. పెద్ద వస్తువుని గుర్తించి దానికి రంగు వేయించాలి. అంటే ఈ 2 వస్తువులలో ఏది పెద్దగా ఉంది లేదా ఈ పువ్వులలో ఏది పెద్దగా ఉంది బిడ్డ గుర్తించాలి. గుర్తించిన తర్వాత బిడ్డ ఈ విధంగా ఇది పెద్దగా ఉంది అని గుర్తించిన తర్వాత బిడ్డని దీనికి రంగు వేయమని చెప్పాలి. ఒక రంగు పెన్సిల్ పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా బిడ్డ పువ్వులో రంగు వేసిన తర్వాత మనం ఇంకొక 2 బొమ్మలు చూపించాలి. చూపించి ఇందులో ఈ బొమ్మ ఏంటి ముందు గుర్తింప చేయాలి. బిడ్డ యాపిల్ అని గుర్తించిన తర్వాత ఈ రెండిట్లలో ఏది పెద్దగా ఉంది, ఏది పెద్దగా ఉంది బిడ్డ ఇది అని గుర్తించిన తర్వాత మళ్ళీ ఒకసారి దీనికి రంగు వేయమని చెప్పాలి. ఈ విధంగా బిడ్డ రంగు వేస్తారు. రంగు వేసిన బిడ్డ గీత బయట కూడా వేయవచ్చు, గీత లోపల కూడా వేయవచ్చు. అంటే మనము గీత లోపలే వేయాలని ఏం లేదు. సరే రంగు వేశారు. ఆ తర్వాత మళ్ళీ కింది వస్తువులు చూపించాలి. ఈ వస్తువులు ఏంటి? కుర్చీ. బిడ్డ గుర్తించిన తర్వాత ఏ కుర్చీ పెద్దగా ఉంది, బిడ్డ ఇది పెద్దగా ఉంది అని చెప్తారు. చెప్పిన తర్వాత దీనికి మళ్ళీ రంగు వేయమని చెప్పాలి. ఇదే క్రేయాన్తో వేయవచ్చు లేదా ఇంకొక రంగు కూడా ఎంపిక చేసుకొని వేయమని చెప్పవచ్చు. సరే ఈ విధంగా మనము అభ్యసన పత్రాన్ని చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ కేవలం మనం పెద్ద అనే భావన కలిగిస్తున్నాము. చిన్న ఎక్కడ మాట్లాడడం లేదు, పెద్ద అని భావన కలిగిస్తున్నాము. అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమం. ఇక్కడ ఇప్పుడు మీ అందరి దగ్గర కూడా అభ్యసన దీపిక లేదు. అలాంటప్పుడు మీరు తల్లిదండ్రులు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ విధంగా ఒక తెల్ల కాగితం తీసుకోండి. తెల్ల కాగితంలో మీకు వచ్చిన బొమ్మలు గీయండి. ఉదాహరణకి నేను ఇక్కడ ఇలా బొమ్మలు గీశాను, ఒకసారి చూడండి. ఈ బొమ్మలు ఒక పెద్ద పండు, చిన్న పండు, అలాగే ఇక్కడ పెద్ద బాక్సు, చిన్న బాక్సు, ఒక చిన్న వృత్తము, పెద్ద వృత్తం ఇలాగ గీసి పిల్లల చేత పెద్దని గుర్తింపచేసి దాంట్లో రంగు వేయించండి. చాలా సింపుల్ కదా, ఇది చేయగలుగుతారు కదా. ఓకే గుడ్. సరే తర్వాత మీకు ఇప్పుడు ఈరోజు కార్యక్రమంలో ఒక ఇంగ్లీష్ రైమ్ మన అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ టీచర్ చేస్తుంది, చూడండి. స్వాతి అని అంగన్వాడీ టీచర్.
ఈ పాట మళ్ళీ ఒకసారి చూద్దాం, ఎందుకంటే మీరంతా కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేస్తారు ఈ పాటని. ఓకే, బటర్ఫ్లై పాట ఎంజాయ్ చేశారు కదా. సరే, ఇప్పుడు మీకందరికీ కూడా ఒక ప్రశ్న వేయబోతున్నాను, ఎందుకంటే రేపు ఆదివారం కదా, రేపు ఈ ప్రోగ్రాం ఉండదు. సో మీరంతా కూడా ఈ ప్రశ్నకి సమాధానాలు ఏంటో వెతకాలి. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రశ్నకు సమాధానాలు వెతకాల్సి ఉంటుంది. ఏంటి ఈ ప్రశ్న అంటే, ఈ ప్రశ్న ఒక చిత్రమైన ప్రశ్న, దీనికి అనేక సమాధానాలు ఉంటాయి. ఈ ప్రశ్న వేశాను అని అంటే ఇక్కడ విజయలక్ష్మి ఒక సమాధానం చెప్తుంది, అక్కడ ఇంకొకరు ఇంకొక సమాధానం చెప్తారు, మీ పిల్లలు ఇంకొక సమాధానం చెప్పొచ్చు. ఇలాగ రకరకాల సమాధానాలు మనకి వస్తాయి. ఎందుకు ఈ ప్రశ్నలు అంటే, ముఖ్యంగా పిల్లలకు ఈ ప్రశ్నలు వేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు సృజనాత్మకంగా ఆలోచించడము, వాళ్ళ ఊహాశక్తిని పెంపొందించడానికి, అలాగే పదజాలం పెంపొందించడానికి ఏకాగ్రత ఒకటి ఏంటి అనేది ఆలోచిస్తారు, దానికి సమాధానం కోసం వెతుకుతూ ఉంటారు. ప్లస్ ఆ ప్రశ్న ఏంటి అనేది వాళ్ళు దానిపైన ఏకాగ్రత ఉంటుంది, దీన్ని ఎట్లాగైనా చెప్పాలి అని ఒక పట్టుదల అనేది. అలాగే ఆత్మవిశ్వాసం, చెప్పిన తర్వాత నేను ఒకటి చెప్పగలిగానని ఒక ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి. ఇంకొకటి సమస్య ఏదైనా ఉంటే పరిష్కరించడం కోసం. సో ఇవన్నీ కూడా ఈ ప్రశ్న ద్వారా పిల్లల్లో మనం డెవలప్ చేయగలుగుతాం. సో చిన్న ప్రశ్న అనుకోకండి ఇది, దీని ద్వారా పిల్లల్లో మనము ఇన్ని స్కిల్స్ డెవలప్ చేయడానికి, మనము అభివృద్ధి పరచడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ ప్రశ్నలో ఇలాంటి ప్రశ్నలు ఒక 2-3 రకాలు ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి అంటే, ఇలా జరిగితే ఏమవుతుంది ఒక రకం ప్రశ్న, అలాగే ఇలాగైతే నీవేం చేస్తావు అంటే, ఇలా జరిగిందనుకోండి నీవేం చేస్తావు. తర్వాత ఈ వస్తువును ఉపయోగించి, ఒక వస్తువు ఇచ్చామనుకోండి, ఈ వస్తువుని ఉపయోగించి ఈ వస్తువుని నువ్వు ఎన్ని రకాలుగా ఉపయోగిస్తావు. సో ఇలాంటి ప్రశ్నలు అనేటివి ఈ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, అంటే అనేక సమాధానాలు ఉండే చిత్రమైన ప్రశ్నలో ఉంటాయి. సరే, ప్రస్తుతం ఈరోజు ఒక ప్రశ్న వేస్తాను, చూడండి. నీకు కోతిలాగా తోక ఉంటే
ఏమవుతుంది? నీకు కోతిలాగా తోక ఉంటే ఏమవుతుంది? సో ఏంటి ప్రశ్న? నీకు కోతిలాగా తోక ఉంటే ఏమవుతుంది? ఇది ప్రశ్న. ఇంట్లో మీరంతా మాట్లాడండి, ఈ ప్రశ్నలు వేసుకోండి, సమాధానాలు కూడా మీకు తోచింది సమాధానాలు చెప్పండి. సరే, ఈ రోజున ఈ విధంగా మనము కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. నమస్తే.